ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వయంగా డీజీపీకి ఒక హెడ్ కానిస్టేబుల్ లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. డీజీపీకి మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ లేఖ రాశాడు. లెటర్ కాపీని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా పంపించాడు హెడ్ కానిస్టేబుల్. లేఖలో సంచలన విషయాలు చెప్పారు హెడ్ కానిస్టేబుల్. తాము చెప్పినట్లు రాసివ్వాలని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని, తనకంటే ముందు విచారణకు వచ్చిన గిరి కూడా తాము చెప్పినట్లు చేశాడు అంటూ సిట్ అధికారులు తనపై ఒత్తిడి చేశారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు మదన్ రెడ్డి. 10 ఏళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డి చెవిరెడ్డికి లిక్కర్ కేసుతో సంబంధం ఉంది అన్నట్టుగా చెప్పాలంటూ సిట్ అధికారులు ఒత్తిడి చేశారంటున్నారు. డీజీపీకి మదన్ రెడ్డి రాసిన లేఖలో ఏముంది? లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయాలని సిట్ అధికారులు ఒత్తిడి చేశారు. తనకంటే ముందు విచారణకు వచ్చిన గిరి తాము చెప్పినట్టే విన్నాడని చెప్పారు. గిరిని కొట్టి ఒప్పించారని తెలిసి తాను విచారణకు యూనిఫామ్లో వెళ్లాను. మరుసటి రోజు యూనిఫామ్ తీసేసి రమ్మన్నారు, అయినా యూనిఫామ్లోనే వెళ్లాను అని రాశాడు. యూనిఫామ్లో వచ్చినందుకు తీవ్రంగా దూషించారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ కేసుతో సంబంధం ఉందని, 200 నుంచి 250 కోట్ల రూపాయలు రవాణా చేశానని ఒప్పుకోమంటూ బలవంతం చేశారని డీజీపీకి రాసిన లేఖలో వివరించారు మదన్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా 10 ఏళ్లుగా పనిచేశాడు ఆయన. లిక్కర్ కారణంగా ఆయన కుటుంబంలో 2 కోల్పోయానని, అందుకే ఓట్లు రాకపోయినా పర్వాలేదు కానీ మద్యం పంచనని చెవిరెడ్డి అనేవారని, అలాంటి వ్యక్తికి సంబంధం ఉందని, 200 నుంచి 250 కోట్ల రూపాయలు రవాణా చేశానని ఎలా చెప్పమంటారని ప్రశ్నించానని అన్నాడు. ఇదే మాట సిట్ అధికారులు చెప్తే నీ ఉద్యోగం పీకి జైల్లో పెడతామంటూ హెచ్చరించారని, అలా రాసిస్తే వెంటనే ఊరికి వెళ్ళిపోవచ్చని చెప్పారంటూ లేఖలో స్పష్టం చేశారు మదన్ రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వను అన్నందుకు యూనిఫామ్లో ఉన్న తనపై 10 మంది సిట్ సిబ్బంది దాడికి దిగారని, తల, మొహం, వీపు భాగంలో పిడిగుద్దులు గుద్దారని, తన చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు వంచేశారని డీజీపీకి రాసిన లేఖలో వివరించారు హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి. తాను ఒంటరిగా మళ్లీ సిట్ అధికారుల ముందుకు విచారణకు వెళ్లలేను అంటున్నాడు మదన్ రెడ్డి. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ సిట్ ముందు విచారణకు హాజరు కాలేనన్నారు. ఓవైపు సిట్ విచారణ వేగవంతంగా సాగుతోన్న క్రమంలో ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. లిక్కర్ కేసుకు సంబంధించి నెల 6న మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గన్మెన్ను విచారించిన తీరును ఆయన తప్పుపట్టారు. ఆయన అప్పుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సిబ్బందులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా మీకు? 200 నుంచి 250 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని, ట్రాన్స్పోర్ట్ చేశారని, రవాణా చేశారు, రకరకాలుగా అతని చేత రాయించే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్ అవసరం పడుతుంది కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారు. ఏమి రాసుకుంటారు రాసుకోండి. మీరు ఎప్పుడు రమ్మంటే, ఎక్కడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా, వెనక్కి పోయేది లేదు, సెల్ ఆఫ్ చేసేది లేదు, మీకు అందుబాటులో ఉంటానని పూర్తిగా మీరు విధించే ప్రతి అన్యాయమైన శిక్షను తాత్కాలికంగా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని